కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తోంది. అయితే కాలీవుడ్ లో హిట్ టాక్ వచ్చినా బాలీవుడ్ లో టాలీవుడ్ లో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ విషయంపై వెంకట్ ప్రభు స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అన్నాడు. వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ధోనీని హైలైట్ చేయడం వల్ల ఫలితం రాలేదనడం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవ, వైభవ్, లైలా, స్నేహ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దివంగత నటుడు విజయకాంత్ ని ఐపీఎల్ విజువల్స్ ద్వారా ధోనీని వెండితెరపై చూపించారు. ఇప్పటి వరకు దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.